నమస్కారం. శివరాత్రి జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, ఆ పరమేశ్వరుని కథలను వింటూ మనసును ఆయనపై లగ్నం చేయడం. ఈ పవిత్రమైన రాత్రి మనం వినాల్సిన అత్యంత అద్భుతమైన కథ, లింగోద్భవ గాథ. బ్రహ్మ, విష్ణువుల మధ్య తలెత్తిన వివాదం ఏమిటి? శివుడు అగ్నిస్తంభంలా ఎందుకు మారాడు? ఈ కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 2. కథా ప్రారంభం. గర్వభంగం. అర్ధరాత్రి 1:30, తెల్లవారుజాము 5 గంటలు. పూర్వం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, లోక రక్షకుడైన విష్ణుమూర్తికి మధ్య ఒక వివాదం తలెత్తింది. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఇరువురూ వాదించుకున్నారు. వారి వివాదం పెద్దదై యుద్ధానికి దారితీసింది. ఆ గర్వం లోకానికి చేటు తెస్తుందని గ్రహించిన పరమశివుడు, వారి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం, లింగరూపం లా ఆవిర్భవించాడు. 3. అసలు పరీక్ష. తెల్లవారుజాము 5 గంటలు, ఉదయం 8 గంటలు. ఆ అగ్నిస్తంభం యొక్క మొదలు ఎక్కడో, ముగింపు ఎక్కడో తెలుసుకున్న వారే గొప్ప అని శివుడు ప్రకటించాడు. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి పాతాళానికి వెళ్లాడు, బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోకి వెళ్లాడు. వేల ఏళ్లు వెతికినా విష్ణువుకు ఆ లింగం యొక్క అడుగు భాగం దొరకలేదు. తన ఓటమిని అంగీకరించి ఆయన తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం పై నుండి వస్తున్న మొగలి పువ్వును, కేతకి సాక్ష్యంగా పెట్టుకుని, తాను లింగం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. 4. శివుని ఆగ్రహం మరియు శివరాత్రి ప్రాముఖ్యత. ఉదయం 8 గంటలు నుండి ఉదయం 10 గంటలు. బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు ప్రత్యక్షమై, బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని, అబద్ధం చెప్పిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని శాసించాడు. శివుడు అలా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. ఆ సమయంలోనే లింగోద్భవం జరిగింది. అందుకే అర్ధరాత్రి వేళ శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పుణ్యప్రదం. 5. ముగింపు. జాగరణ ఫలం. ఉదయం 10 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు. ఈ కథ విన్న వారికి, ఈ రాత్రి జాగరణ చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్ర రాత్రి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ గడపండి. మీ కష్టాలన్నీ ఆ భోళాశంకరుడు తీరుస్తాడు.